కొంతమంది చెప్పలేకపోతున్నారు, కొంతమందికి భయపడుతున్నారు, కొంతమంది లావాదేవీలు ఉన్నాయని బాధపడుతున్నారు, కొంతమంది ఏంటంటే బయట ఏంటిది ఇలాగా మాకు న్యాయం జరగదా అన్న ఒక ఫీలింగ్లు ఉన్నారు. నేను అన్నదంతా మీకు ఒకటే చెప్తున్నా. ఇక్కడ సబ్ కమిటీలో ఉన్న అభిప్రాయాలు, చాలామంది అభిప్రాయాలు అలాగే ఉన్నాయి. ఇది నా అభిప్రాయం, ఇది నా అభిప్రాయం, నిర్మాతల అభిప్రాయం. సురేష్ బాబు గారు కానీ దిల్ రాజు గారు కానీ మాకు వ్యక్తిగతంగా ఏమీ లేవు. సురేష్ బాబు గారు అంటే మాకు గౌరవం ఉంది. సురేష్ బాబు గారు అంటే మాకు ఆయన వ్యక్తిగతంగా మాకు చాలా పరిచయాలు ఉన్నాయి. అయితే సురేష్ బాబు గారు దిల్ రాజు గారి మీద కూడా మాకు వ్యక్తిగతంగా ఏమీ లేవు. ఇష్యూస్ బేస్డ్ మాత్రమే ఉన్నాయి తప్ప ఇష్యూలో మాది ఆయనకు నచ్చకపోవచ్చు, ఆయనది మాకు నచ్చకపోవచ్చు, ఈ విషయాలు తప్ప వ్యక్తిగతంగా లేవు. సురేష్ బాబు గారు ఈజ్ అ ప్రెసిడెంట్ అండ్ సురేష్ బాబు గారు ఈజ్ ఆల్రెడీ థియేటర్ ఓనర్ అండ్ లీజ్ ఓనర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్. అయితే ఇక్కడ సబ్ కమిటీకి చైర్మన్గా ఆయన వ్యవహరిస్తున్నారు. సబ్ కమిటీకి నలుగురు ఉండాలి అని అనుకున్నాం. నలుగురిలో కేఎల్ నారాయణ గారు ఒకరు, అల్లు అరవింద్ గారు ఒకరు, దిల్ రాజు గారు ఒకరు, సురేష్ బాబు గారు ఒకరు. ఇక్కడ సబ్ కమిటీకి నేను ప్రసన్న కుమార్ గారు లేరు అంటే నేను సబ్ కమిటీకి వెళ్ళాను. ఫస్ట్ సబ్ కమిటీలో నన్ను వేస్తే వద్దని చెప్పాను. ఎందుకంటే సబ్ కమిటీ అందరూ మన వాళ్ళే ఉన్నారు, పోరాడే వాళ్ళు ఉన్నారు, గట్టిగా మాట్లాడే వాళ్ళు నిర్మాతల వైపు ఉన్నారు, అందరి వైపు ఉన్నారు. ఓకే, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరు అందరూ అన్నదమ్ములమే కూర్చొని చేసుకోవాల్సిన విషయాలు. అయితే ఇక్కడ ఎంత చూసినా కూడా పర్సంటేజ్ విధానంకి ప్రొడ్యూసర్లో అబ్జెక్షన్ లేదు, డిస్ట్రిబ్యూటర్లకు అబ్జెక్షన్ లేదు. కానీ డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ రావట్లేదే, డిస్ట్రిబ్యూటర్ల కోసం మాట్లాడట్లేదే. అయితే ఇక్కడ ప్రొడ్యూసర్